about the evolution of transport system. Evolution of transport system. Right. In this topic, what do you mean by evolution? First of all, let us see. Evolution అంటే ఏంటి? Evolution అంటే డెవలప్మెంట్ అని, పురోగతి. రైట్. ఫస్ట్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏర్పడ్డాయి, తర్వాత మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ఆర్గానిజమ్స్లో యూనిసెల్యులార్ నుంచి మల్టీ సెల్యులార్ వరకు ఆర్గాన్స్ కూడా ఏ విధంగా డెవలప్ అవుతుంది, వాటి యొక్క సిస్టమ్స్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది మనకు చూసుకోవాలి. ఓకేనా? రైట్. సి వెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ separated themselves from the sea. ఓకే. సో ఇప్పుడు మనం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఎక్కడ మనము వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ చూస్తే కనుక వీటికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఏమిటి? ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వెదర్ దట్ మే బీ అ ఫుడ్ పార్టికల్ ఆర్ గ్యాసెస్, ఎనీథింగ్. ఓకే. ఇక్కడ సీలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ తీసుకున్నట్టయితే ఒక మెంబ్రెయిన్ ఉంటుందన్నమాట. ఆ మెంబ్రెయిన్ ద్వారా దాటుకొని లోపలికి పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆస్మాసిస్ ఆర్ డిఫ్యూషన్ అనేటువంటి కొన్ని పదాలు మనం వాడాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి అమీబా ఉంది, రైట్. సో ఈ అమీబాకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అ ప్రోటోప్లాజం. సో ప్రోటోప్లాజం ఈజ్ హ్యావింగ్ సమ్ న్యాచురల్ మూమెంట్స్. సో ఆ ఆర్గానిజంలో ఉన్నటువంటి ప్రోటోప్లాజంకి కొన్ని మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ మూమెంట్స్ ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్స్ అంటారు. ఈ బ్రౌనియన్ మూమెంట్స్ ద్వారా ఏమవుతుందంటే ఆహార పదార్థాలు అయితేనేమి, గ్యాసెస్ అయితేనేమి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంటుంది. మనలాగా వాటికి బ్లడ్ అంటూ ఉండదు, రైట్. ఇన్ అమీబా యూ కెనాట్ సీ బ్లడ్ అండ్ యూ కెనాట్ సీ వెల్ డెవలప్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో దెన్ హౌ food materials or the gases will be supplied, sir, if you ask a question like this. So protoplasm, which is present in the organism, is responsible for carrying of all these nutrients as well as the gases. Okay. So that protoplasm which is present in the organism is responsible for the Brownian movements, and that movements are responsible for the taking of all these nutrients as well as the gases. Okay, Nama? Right. Next, the simplest intracellular transport system present in unicellular organism. Right. ఇప్పుడు చూడండి, సింప్లెస్ట్ ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ లోపల ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే హైర్ అనిమల్స్ పోయేటప్పుడు డెవలప్ అవుతా వచ్చిందంట. ఓకే. రైట్. సి అండ్ దీస్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లికేటెడ్. ఇట్ మీన్స్ దే ఆర్ స్టార్టెడ్ having name itself saying పేర్లో ఉందమ్మా, నేమ్ itself saying that multicellular అంటే not a single cell, more cells are participating here and these cells are forming as the tissues and tissues into organs, organs into organ systems. So a complicated system has formed. Okay. So which is not only a transport system, some other systems, any other system is formed with the complexity. Okay na? Right. ఇక్కడ మనము ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కాంప్లికేటెడ్ సిస్టమ్గా అంటే హ్యావింగ్ మోర్ సఫిస్టికేటెడ్ టెక్నాలజీస్, మోర్ సఫిస్టికేటెడ్ ప్రాసెసెస్. ఓకే. సో ఆ విధంగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ అమీబా తర్వాత మనం స్పాంజెస్ని తీసుకున్నట్టయితే, రైట్. స్పాంజెస్ దీస్ ఆల్సో యూస్ వాటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. స్పాంజెస్ కొరిఫెరెన్స్ అమ్మా. The name itself saying that the body is having pores on the body. So it means బాడీ పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటుంది. ఈ రంధ్రాలకు ఏమవుతుందంటే వాటర్ అన్నది ఈ రంధ్రాల్లోంచి పోతూ ఏం చేస్తుంది, రైట్. వాటర్ ఈ రంధ్రాలతో లోపలికి వెళ్ళిపోతూ ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ తీసుకెళ్తుంది అనమాట. మళ్ళీ అదే రంధ్రాల ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది అనమాట, రైట్. సో ద స్పాంజెస్ క్రియేట్ దర్ ఓన్ మూమెంట్, ఓన్ కరెంట్స్. అంటే ఆ స్పాంజెస్కి ఉన్నటువంటి చిన్న ఫ్లాజల్లా ఏం చేస్తుందంటే ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఆ కొట్టుకునే టైంలో ఇట్ క్రియేట్స్ సమ్ కరెంట్స్, వాటర్ కరెంట్స్, విచ్ మేక్స్ ద వాటర్ టు డ్రా టువర్డ్స్ ఇట్ సైడ్ అనమాట. దాని పక్కకి లాక్కోవడం అనేది జరుగుతుంది. రైట్. సి ద నైడేరియన్స్, CNIDARIANS, that should not be pronounced as Cydarian, that should be pronounced as Nidarians. Nidariansలో
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా అండ్ జెల్లీ ఫిష్ అనమాట. స్పాంజెస్తో పోలిస్తే కొంచెం డెవలప్మెంట్ వచ్చింది అక్కడ. ఓకే, సో హ్యావ్ డెవలప్డ్ బ్లైండ్ సాక్ లైక్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ లాగా ఒక బ్లైండ్ సాక్ అంటే కన్నా చిత్తి అనమాట, ఒక బ్లైండ్ సాక్ అనేది ఏర్పడుతుంది అనమాట. రైట్, సో అది ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఫర్ డైజెషన్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క బాడీలో సెల్కి న్యూట్రియంట్స్ని పంపించే విధంగా ఒక శాక్ ఏర్పరచుకుంటుంది అనమాట నైడేరియన్స్లో. రైట్, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హైడ్రా యాజ్ వెల్ యాజ్ ద జెల్లీ ఫిష్. తర్వాత ప్లాటిహెల్మింథస్. ప్లాటిహెల్మింథస్, ద నేమ్ ఇట్స్ సేయింగ్ దట్ ఫ్లాట్, దే ఆర్ వెరీ ఫ్లాట్. ఓకే, రిబ్బన్ లా ఉంటుంది, రిబ్బన్ ఆకారంలో ఉంటాయి అన్నమాట. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్యాషియోలా హెపాటికా. ఇది ఒక లివర్ ఫ్లూక్ అంటారండి దీన్ని, ఫ్యాషియోలా హెపాటికా అనేది లివర్ ఫ్లూక్. యాక్చువల్లీ ఇది గొర్రెల యొక్క లివర్కి అతుక్కుంటుంది అనమాట. ఎవరైతే గొర్రెలు కన్జ్యూమ్ చేసేటప్పుడు ఇది ఒకవేళ ఇన్ఫెక్ట్ అయింటే కానీ అది బాడీలోకి పోయిన తర్వాత మనకు కల్పించేటువంటి వ్యాధులు చాలా ఉన్నాయి. సో ఫ్యాషియోలా హెపాటికా అంటారు. దీని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ హైలీ బ్రాంచ్డ్ అమ్మ. మనకు వేర్లు ఎట్లుంటుందో, మొక్కకు వేర్లు ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఉండి ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్కి ఫుడ్ను సప్లై చేయడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ ఈ సెల్స్లో ఏమవుతుంది, యానిమల్స్లో ఏమవుతుందంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ కలెక్ట్స్ వేస్ట్ ఫ్రమ్ ఈచ్ సెల్ ఇండివిజువల్. ప్రతి ఒక్క సెల్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట వీటిలో ప్లాటిహెల్మింథస్లో. ఇన్ దీస్ ఆర్గానిజమ్స్ మోస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆక్యుపైడ్ బై డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్స్. సో వీటి యొక్క బాడీలో ఎట్లుంటుందంటే మొత్తం అంతా కూడా ఈ ఫ్యాషియోలా హెపాటికాలో మొత్తం అంతా ఫ్లేమ్ సెల్స్ ఉంటుందండి. ఫ్లేమ్ సెల్స్ లాగా ఉంటుంది. ఫ్లేమ్ అంటే పేరు, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఫ్లేమ్ అంటే మంట, అగ్ని కణాలు అంటారు అనమాట. ఓకేనా, సో అంతేకాకుండా డైజెస్ట్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది పూర్తిగా ఆక్యుపై ఉంటుంది. నెక్స్ట్ నెమాటిహెల్మింథస్, నెమటోడ్స్ అంటారు అనమాట. ఓకేనా, నెమాటిహెల్మింథస్. ఈ నెమాటిహెల్మింథస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే రౌండ్ వామ్స్ అన్నమాట. వీటికి సూడోసీలం అన్నది ఉంటుందన్నమాట. సూడోసీలం, ఈ సూడోసీలం ఎట్లుంటుందంటే సూడో అంటే మిథ్య, అంటే నిజమైంది కాదని, సీలం అంటే క్యావిటీ అని, నిజమైనటువంటి క్యావిటీ కాదు కానీ ఆ క్యావిటీ కలిగి ఉంటుంది అనమాట. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ అన్నలీడా. అన్నలీడా తమ్ముళ్ళేడా కాదమ్మా, అనిలీడా. హియర్ అన్నలీడా అంటే కదా ద బాడీ ఈజ్ హ్యావింగ్ సమ్ సెగ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ అన్ ఎర్త్వామ్, ఎర్త్వామ్ పైన చూస్తే మీరు గెరలు ఉంటుందంటే బాడీ సెగ్మెంటెడ్గా ఉంటుందన్నమాట. సో అటువంటి ఆర్గానిజమ్స్ అన్నింటినీ ఏమంటే అనిలిడ్స్ అంటారనమాట. ఈ ఫస్ట్ యూసిల్మేట్ అన్నమాట. యూసిల్మేట్ అంటే నిజమైనటువంటి సీరం కలిగినటువంటి ఆర్గానిజమ్స్ ఎవరు ఫస్ట్లో వస్తారంటే కదా అనిలిడ్స్ వస్తారన్నమాట. ఓకేనా, సో హియర్ డెవలప్డ్ పల్సటైల్ వెసల్ టు మూవ్ ద ఫ్లూయిడ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ మినిమల్ గ్లాండ్స్. సో ఒక పల్సటైల్ వెసల్ లాగా ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక వెసల్ ఏర్పడుతుంది అంటే ఒక బ్లడ్ వెసల్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లూయిడ్ మూవ్ అవ్వడానికి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏవైతేనేమి ఫుడ్ ఏదైనా అవ్వాలంటే బ్లడ్ ద్వారానే ఉంటుందన్నమాట. ఓకే, ద బ్లడ్ ఈస్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హెమోగ్లోబిన్. దిస్ హెమోగ్లోబిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా, నో ఆర్బీసీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వన్. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ అన్ ఎర్త్వార్మ్? కలర్ ఆఫ్ అన్ ఎర్త్వార్మ్ ఈజ్ red in color. Blood is red in color due to the presence of hemoglobin in plasma, but you don't find any RBCs, right? Actually మనలో బ్లడ్ రెడ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆర్బీసీ ఉంటుంది అనమాట. దాంట్లో హెమోగ్లోబిన్ ఉంటుంది. ఇక్కడ హెమోగ్లోబిన్ ఉంటుంది కానీ ప్లాస్మాలో ఉంటుంది, ఆర్బీసీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్థ్రోపోడా. సో జాయింట్ లెగ్డ్ అనిమల్స్ అన్నీ కూడా ఆర్థ్రోపోడ్స్ ఉంటాయి. ఓకేనా, హియర్ ఆల్సో యూ కెన్ ఫైండ్ అ పల్సటల్ ఆర్గన్ టు పంప్ ద బ్లడ్. రైట్, ఈ ఆర్థ్రోపోడాలో మనము ఆర్థ్రోపోడ్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ని మనం తీసుకున్నట్టయితే కాక్రోచ్. ఓకే, సో ఈ కాక్రోచ్ని మనం తీసుకున్నట్టయితే మనకు ఈ ఎర్త్వామ్ తీసుకున్నాం కదా మనం. ఈ ఎర్త్వామ్లో కాక్రోచ్ గురించి చెప్పాను నేను. ఎర్త్వామ్లో ఏమవుతుందంటే 8 pairs ఆఫ్ హార్ట్ ఉంటుందమ్మా. 8 pairs. దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్. హౌ మెనీ pairs ఆఫ్ హార్ట్ ఆర్ దేర్ ఇన్ అన్ ఎర్త్వామ్? 8 pairs ఆఫ్ హార్ట్ యూ కెన్ సీ ఇన్ అన్ ఎర్త్వామ్. And 2 blood vessels, one is a dorsal blood vessel and another one is ventral blood vessel.
ఓకే. వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ దీస్ ఆర్థ్రోపోడ్స్ లైక్ కాక్రోచ్ నేను మనం అంటుంటాం అన్నమాట, నీకు ఎన్ని దమ్ములు ఉన్నాయి, ఎన్ని గుండెలు ఉండాలి అనేసి. దానికి ఒకటే గుండె ఉంటుంది, కానీ 13 చేంబర్డ్ హార్ట్, 13 చేంబర్స్ ఉంటుంది. 13 చేంబర్డ్ హార్ట్ కలిగినటువంటి గుండె కాక్రోచ్ ఉంటుంది. ఆర్థ్రోపోడాకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే. హియర్ ద బ్లడ్ ఈస్ వైట్ ఇన్ కలర్లెస్, వైట్ అని కూడా చెప్పడం లేదు. ద బ్లడ్ ఈస్ కలర్లెస్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్సెక్ట్స్. మనం ఇన్సెక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్లో ఇన్సెక్ట్స్ తీసుకుంటే కనుక ఇన్సెక్ట్స్ బ్లడ్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది. సార్ యు ఆర్ సేయింగ్ రాంగ్ సార్. హౌ? సార్ నేను నిన్న చంపినప్పుడు మా ఇంట్లో దోమను చంపితే రెడ్గా వచ్చింది. రైట్, అన్ని దోమలు రెడ్గా ఉండదండి. కొన్ని ఫీమేల్ మస్కిటోస్ ఏవైతే మనల్ని బైట్ చేస్తాయో మన బ్లడ్ని డ్రా చేస్తాయి కాబట్టి అవి ఆ కలర్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ద బ్లడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇస్ వైట్ ఇన్ కలర్, మీన్స్ కలర్లెస్. వై? డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హీమోలింప్. అదే కింద మనము అంటే యాపిల్ స్నేల్స్ తీసుకున్నామంటే వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ స్నేల్స్ అంటే బ్లూ ఇన్ కలర్. బ్లూ అంటే బ్లూగా కనపడదు, అది బ్లడ్ ఏమవుతుందంటే మనం కట్ చేసినప్పుడు ఆర్గానిజంను కట్ చేసి ఎక్స్పోజ్ చేసి మనం ఈ విధంగా చూసినప్పుడు బ్లడ్ డ్రాప్స్ పడుతూ ఉంటుందమ్మా. ఆ డ్రాప్స్ ఎట్లుంటుందంటే బ్లూ కలర్లో కనపడుతుంది మనకి. అందుకే దాన్ని ఏమంటారంటే బ్లూ కలర్ బ్లడ్ అంటారు. వై దట్ ఈస్ బ్లూ ఇన్ కలర్ అంటే హీమోసైనిన్ ఉంటుందన్నమాట. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. హియర్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈస్ వెల్ డెవలప్డ్ ఇన్ దీస్ ఆర్గానిజమ్స్. సో అంటే దాని యొక్క లెవెల్ బేస్లో అది డెవలప్డ్ అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక నేను ఇంతకుముందు ఎర్తవా మాట్లాడినాను, అనిలిడ్స్లో, ఆర్థ్రోపోడ్స్లో కాక్రోచ్ మాట్లాడినాను. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కానీ తీసుకొని మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే there are two types of systems in this circulatory system. One is open type, another one is closed type. What do you mean by open circulatory system and another what do you mean by closed circulatory system? Open circulatory system అంటే ఏమవుతుందంటే the blood which flows in the open areas called as the sinuses. For example, in the cockroach there are no blood vessels. Okay, blood also not in red color, blood is colorless, right? Blood is colorless. So then how the gases are supplied to different parts of the body, sir? మీరు అడిగే క్వశ్చన్ ఇదైతే కదా. ద బ్లడ్ ఈజ్ సప్లైయింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ పైప్స్. మనం ఇంట్లో ఇల్లు కట్టుకునే టైంలో ఒక వాష్రూమ్లో అయితేనేమి, ఒక కిచెన్ రూమ్లో అయితేనేమి, మనకు కావాల్సిన చోటంతా ట్యాప్స్ ఏ విధంగా బిగించుకుంటామో బాడీ మొత్తం అంతా కూడా ట్యూబ్స్ ఉంటుందన్నమాట. అందుకే ఆ సిస్టమ్ ఏంటంటే ట్రాకియల్ రెస్పిరేషన్, ట్రాకియా అంటారు. The tubes which are supplied total body, and these tubes are carrying the oxygen and also it is carrying the carbon dioxide outside. So the total body is supplied with the tubes, hence it is called the tracheal respiration. And what type of circulatory system you can find in an earthworm? Closed type, because the blood is flowing in the blood vessels like dorsal blood vessel as well as the ventral blood vessel. ఇక్కడ మనం బ్లడ్ వెజల్స్ అంటున్నాం, హార్ట్ అంటున్నాం కనుక ఇక్కడ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్ లోపల పోతుంది కాబట్టి మనకు బయటికి కనపడదు. కాబట్టి అటువంటి ఆ సిస్టమ్ని ఏమంటారంటే క్లోజ్డ్ అంటారు. మనలో కూడా క్లోజ్డ్ సిస్టమే, మన బాడీలో కూడా బ్లడ్ వెజల్స్లోనే బ్లడ్ ఫ్లో అవుతుంది. సో ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే కదా ఇన్సెక్ట్స్ అయినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాక్రోచ్ తీసుకున్నాం. కాక్రోచ్ కాకుండా ఏ ఇన్సెక్ట్లో అయినా కూడా బ్లడ్ అనేది కలర్లెస్, అవి వచ్చేసి బ్లడ్ వెజల్స్ ఉండవు. ఓపెన్ ఏరియాస్ అనేవి సైనసెస్లో ఫ్లో అవుతూ ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ as the open circulatory system. Okay children, right. Next, here BP stands for blood pressure. In your 9th class you would have studied about the components of the blood like RBC, WBC, platelets. ఇవన్నీ కూడా మీరు 9th క్లాస్ చదివి ఉంటారు. అదేవిధంగా బ్లడ్ గ్రూపింగ్ కూడా చదివి ఉంటారు. ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్, ఓ గ్రూప్ అనేది. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు వినపడేటువంటి వర్డ్ ఏంటంటే బీపీ, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎవరికి ఉంటుంది? ఓకే సార్, నాకైతే బ్లడ్ ప్రెషర్ లేదు సార్. మీకు ఉంది సార్, మిగతా వాళ్ళకు ఉంది సార్. నాకు బ్లడ్ ప్రెషర్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే కదా. ప్రతి ఒక్కరికి బ్లడ్ ప్రెషర్ అనేది, అంటే బ్లడ్ అనేది ప్రెషర్ అయినప్పుడే ఏమవుతుంది, దట్ విల్ బి సప్లైడ్ అండ్ దట్ విల్ బి సప్లైడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. When there will be no pressure, no supplying of blood to any parts of the body. సో బ్లడ్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. కానీ బీపీ అంటూనే ఏంటి, బీపీ బ్లడ్ ప్రెషర్ అంటూనే
మనం హైయా లో అని అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏం చేస్తామంటే నాకు బీపీ లేదంటాం. బీపీ లేకపోతే మనిషికి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, highly impossible. So the pressure exerted by the blood in the arteries is must for anyone. Okay na? So what is normal BP? Right. ఇది మనం ఇక్కడ మీకు కనబడేటువంటి apparatus పేరు ఏంటంటే స్పిగ్మో మానోమీటర్ అంటారు. సో డాక్టర్స్ యూస్ టు చెక్ ద బీపీ బై యూజింగ్ స్పిగ్మో మానోమీటర్. మీరు చూస్తున్న విధంగా చేతికి ఒక పట్టిని కట్టారు చూడండి, ఎల్బో పై భాగంలో పట్టిని కట్టి దాని యొక్క ఆ బ్లాక్ కలర్ ట్యూబ్ వచ్చేసి అక్కడ మానోమీటర్కి అటాచ్ ఉంటుంది. లోపల మెర్క్యూరీ ఉంటుంది అన్నమాట. సో ఇంకొక నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ ఉంటుంది చూడండి, ప్రెస్సింగ్ బల్బ్ ఉంటుంది అన్నమాట. ఈ బల్బ్ని మనము ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కట్టినటువంటి పట్టా ఉంది కదండి, అది చాలా గట్టిగా టైట్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన పల్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్లో పోయేటువంటి బ్లడ్ యొక్క ఆ ప్రెషర్ని ఆ స్పిగ్మో మానోమీటర్ అంటే ఆ మానోమీటర్లో మనం చెక్ చేసామన్నమాట. కొన్ని ఏం చేస్తారంటే డాక్టర్ గారు స్టెథోస్కోప్ పెట్టేసి చెవులో పెట్టుకొని ఒక పర్టికులర్ సౌండ్, అది ప్రెస్ చేస్తూ పోయినప్పుడు ఒక పర్టికులర్ సౌండ్ వస్తుంది. ఆ ప్రెషర్ వచ్చినప్పుడు అక్కడ ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ ప్రెషర్ని రిలీవ్ చేసినప్పుడు మళ్ళీ కిందికి పోయేటప్పుడు ఇంకొక చోట ఒక సౌండ్ వస్తుందన్నమాట. అది డబ్ సౌండ్, డబ్. ఇవి చూసినప్పుడు అది ఎక్కడ అంటే హైగా పోయేటప్పుడు ఎక్కడ శబ్దం వచ్చింది, మళ్ళీ డౌన్ అయ్యేటప్పుడు ఎక్కడ శబ్దం వచ్చిందో అవి చూసినప్పుడు హైగా పోయినప్పుడు వచ్చేటువంటి ఆ సౌండ్ని సిస్టాలిక్ ప్రెషర్ అని, సో తగ్గించేటప్పుడు వచ్చేటువంటి సౌండ్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. అర్థమైందా? యాక్చువల్ ద నార్మల్ బీపీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 120/80. 120 is called as the systolic pressure and 80 is called as the diastolic pressure. Systolic pressure అంటే ఏంటో, diastolic pressure అంటే ఏంటో మనం ఇంతకు ముందు క్లాసెస్లో చదువుకున్నాము. సిస్టాలిక్ ప్రెషర్ అన్నప్పుడు ఏమవుతుంది, 120 వస్తుంది. అంటే బ్లడ్ పంపు చేసినప్పుడు ఆర్టరీస్లో ఎగ్జర్ట్ అయ్యేటువంటి ప్రెషర్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. అది ఎక్కువగానే ఉంటుంది, 120 ఉంటుంది. సో బ్లడ్ పోకున్నప్పుడు వెంట్రికల్స్ రిలాక్స్ అయినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రెషర్ అంటే ఆర్టరీస్లో కలిగేటువంటి ఆ ప్రెషర్ని ఏమంటారంటే, ఇప్పుడు ఏమవుతుందమ్మా, బ్లడ్ను పంప్ చేసినప్పుడు ఆర్టరీస్ ఎక్స్పాండ్ అవుతుంది, అవునా, ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రెషర్ 120. బ్లడ్ పంప్ అవునప్పుడు ఏమవుతుంది, ఆర్టరీస్ అగైన్ కమ్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటాయి కాబట్టి ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రెషర్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. అర్థమైంది? ఇది 120/80 ఈజ్ నార్మల్ ఫర్ ఎనీవన్. సో 120కి ప్లేస్లో ఎక్కువ అవుతూ పోయేసి ఉంటే కదా దాన్ని ఏమంటారంటే హైపర్, అంటే హై బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు అనమాట. రైట్? ఈ హైపర్ టెన్షన్కి కారణాలు ఏమిటి? పలు కారణాలు, చాలా కారణాలు. సో ఒకటి వచ్చేసి వంశపారంపర్యం, హెరిడిటీ. అనదర్ వన్ ఈజ్ ఒబేసిటీ. అనదర్ వన్ ఈజ్ హ్యాబిట్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ జాబ్ దే ఆర్ పర్ఫార్మింగ్ సో ఫార్, స్ట్రెస్సీ జాబ్స్. ఓకే, ఈ విధంగా ఉండడం కారణం ఉండడం ద్వారా ఏమవుతుందంటే బీపీ అనేది డెఫినెట్గా హైగా ఉంటుంది, హైపర్ టెన్షన్ అవుతుంది. సో వాట్ హ్యాస్ టు బి డన్, ఏం చేయాలి? సో దట్ ఆల్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఇండివిజువల్. సో ఆ వ్యక్తి యొక్క చేతిలోనే ఉంటుంది. ఒక బీపీ తగ్గించుకోవాలంటే స్ట్రెస్సీ లేకుండా ఉండాలి, నెక్స్ట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ డైట్ చేయాలి. సో 40 years వచ్చినప్పటి నుంచి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ హ్యాస్ టు బి డన్. ఓకే, అండ్ బై మెయింటైనింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఆల్ దీస్ డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ అవర్ హైపర్ టెన్షన్. లో బీపీ, హైపోటెన్షన్. సో హై బీపీ ఉండడంతో ప్రాబ్లం రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది తప్ప హైపోటెన్షన్ చాలా రిస్కీ అన్నమాట. సో వాట్ హ్యాస్ టు బి డన్? ఈవెన్ దీస్ గైస్ ఆల్సో వాంట్ టు టేక్ ద instructions of the doctors and should follow very strictly with meditation, proper exercise, proper diet. So by controlling these all the things, definitely a person can maintain normal blood pressure. Okay, Rana? Right. This has to be coagulation of blood. What is coagulation of blood? Why blood has to be coagulated? Blood coagulate అవ్వాలన్నా అంటే కోయాగులేషన్ అంటే ఏంటి, గడ్డగట్టడం అనమాట, క్లాటింగ్ అనమాట. అవ్వాలన్నా బ్లడ్ క్లాట్ అవ్వాలంటారా? రైట్, డెఫినెట్గా అవ్వాల్సిందే. మనం ఆడుకునే టైంలో పొరపాటున దెబ్బ తగిలినప్పుడు బ్లడ్
పోతూ ఉంటుందమ్మా. పోతూ ఉంటుందంటే కానీ అది పోతూనే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 3 or 5 minutes ద బ్లడ్ విల్ బి క్లాటెడ్. క్లాట్ అవ్వలేదు ఏమవుతుంది మన దగ్గర ఏం బాణాలు బిందెలు ఉండదు కదా. సో ఫర్ నార్మల్ హెల్తీ పర్సన్ ఇస్ హ్యావింగ్ 5 liters of blood. So if blood has forced out from our body, definitely the person reaches to coma and even death occurs. Okay, అందుకే ఫస్ట్ ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్స్ యొక్క కాన్సన్ట్రేషన్తో కూడా బ్లడ్ని అరెస్ట్ చేస్తారు. దే అరెస్ట్ ద బ్లడ్ మీన్స్ దే కంట్రోల్ ద యూజింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. కోయాగులేషన్ అనేది డెఫినెట్గా అవ్వాలి. ఈ కోయాగులేషన్ అవ్వడానికి కారణం కావాల్సినటువంటి వైటమిన్ అయితేనేమి, నెక్స్ట్ మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అయితేనేమి చాలా ఉపయోగపడుతుంది. రైట్, లెట్ us go see here in the injuries what will happen. Let us see. When there is an injury, blood clots in 3 to 6 minutes. How does the blood clot? What chemistry involved in blood coagulation? దీనికి కారణం ఏమిటి? ఎవరన్నా వచ్చి చెప్తున్నారా? మనకు దెబ్బ తగిలిన వెంటనే పక్కన వచ్చి రక్తం గడ్డగట్ట అని చెప్తున్నాను. ఆర్ దే సేయింగ్? No. Automatically, without saying by anyone, our body only taking the responsibility of coagulation of blood, clotting of blood. Right? You know, when you cut yourself, the blood flows out of the wound for only a short time. So, మీకు కట్ అయిన బాడీ పైన అయితే కొంచెం టైం వరకు మాత్రమే బ్లడ్ వస్తుంది తప్ప తర్వాత ఏమవుతుందో ద కట్ ఇస్ ఫిల్డ్ విత్ రెడ్డిష్ సాలిడ్ మెటీరియల్. మొత్తము ఆ బ్లడ్ అంతా కూడా రెడ్గా అంటే సాలిడ్గా మారిపోయేసి ఆ వూండ్ అంతా కూడా కప్పబడుతుంది. ది సాలిడ్ ఇస్ కాల్డ్ యాజ్ ద బ్లడ్ క్లాట్. దాన్ని ఏమంటాము? రక్తం గడ్డగట్టడం, బ్లడ్ క్లాట్ అంటాము. ది బ్లడ్ డిడ్ నాట్ క్లాట్ ఎనీవన్ విత్ స్లైట్ వూండ్ బ్లీడ్స్ ప్రొఫ్యూస్లీ. ఏమవుతుంది? మనిషి చనిపోవడం జరుగుతుంది. రైట్, ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ అన్నది బయటికి వస్తూ ఉందో ఆటోమేటికలీ దేర్ ఆర్ సమ్ సెల్స్ కాల్డ్ యాజ్ ద ప్లేట్లెట్స్, థ్రోంబోసైట్స్ అంటారు. So thrombocytes are releasing an enzyme called as a thrombokinase. ఏం వదులుతుందమ్మా? థ్రోంబోకైనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మన బాడీలో ఒక కట్ అయింది, ఒక దెబ్బ తగిలింది, బ్లడ్ ఫ్లో అవుతుంది అంటుంది. మన బాడీ ఏం చెప్తుందమ్మా? బ్లడ్లో అరే నాయన ఒక ఎంజైమ్ని వదులుతున్నాను, అది వదిలేస్తుందన్నమాట. థ్రోంబోకైనేజ్ అంటారు. ఈ థ్రోంబోకైనేజ్ యాక్ట్స్ ఆన్ అనదర్ కాంపౌండ్, ప్రోథ్రాంబిన్ అంటారు. ఈ ప్రోథ్రాంబిన్ అన్నది ఏమవుతుందంటే ఇన్యాక్టివ్గా ఉంటుందన్నమాట. పని లేకపోతే ఏమవుతుంది? లేజీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా పని పాట ఉండదు. దీనికి అసలు పని పాట రోజు అవసరం లేదు. అసలు ఉన్నా కూడా మనం చచ్చిపోతాం, రావద్దు. దానికి ఎప్పుడో ఒకసారి వచ్చే పనికి మనకు చాలా కష్టపడుతుంది అన్నమాట. సో ఈ ప్రోథ్రాంబిన్ అన్నది ఏమిగా మారుతుంది? థ్రాంబిన్గా మారుస్తుంది. అంటే ఇన్యాక్టివ్ థ్రాంబిన్ని యాక్టివ్ థ్రాంబిన్గా మార్చేటువంటి వాళ్ళు ఎవరు? థ్రోంబోకైనేస్. ఈ థ్రోంబోకైనేస్ ఎప్పుడు మారుస్తుందా? నో. ఎప్పుడైతే అవసరం అవుతుంది, ఎప్పుడైతే మనకు బ్లడ్ క్లాట్ అవ్వాలా అని అనుకుంటున్నామో దెన్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ప్రోథ్రాంబిన్ టు థ్రోంబిన్. హూ ఈస్ కన్వర్టింగ్? thrombokinase. When the thrombokinase is releasing in the body, when body is sending the signals to the brain that our body has got a cut. Okay, ఒక కట్ అయింది, ఒక ఇంజరీ అయింది, బ్లడ్ ఫ్లో అవుతుంది అనేసి తెలిసిన వెంటనే ఏమవుతుందమ్మా? థ్రోంబోకైనేస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ థ్రోంబోకైనేస్ ఏం చేస్తుందంటే ఇన్యాక్టివ్ థ్రోంబిన్ని యాక్టివ్ థ్రోంబిన్గా మారుస్తుంది అన్నమాట. రైట్, ఈ యాక్టివ్ థ్రోంబిన్ ఏమవుతుందంటే దిస్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్స్ కాల్డ్ ఫైబ్రిన్. The name itself saying that fiber అనమాట, ఫైబర్లా ఉంటుంది. రైట్, సో ఈ ఫైబ్రిన్ ఏమవుతుందంటే దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్. యాక్చువల్లీ మన బ్లడ్లో డిజాల్వ్ స్టేట్లో ఉంటుంది ఫైబ్రిన్. డిజాల్వ్ స్టేట్ అంటే కలిసిపోయి ఉంటుంది అనమాట. ఈ థ్రోంబోకైనేస్ ఎప్పుడైతే పోయేసి థ్రోంబిన్గా మారుతుందో దిస్ థ్రోంబిన్ ఈస్ కన్వర్టింగ్ దిస్ సాల్యుబుల్ ఫైబ్రిన్ టు ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్గా మారుస్తుంది. ఓకేనమ్మా? సో సాల్యుబుల్ అంటే రక్తంలో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తుంటే పీచుగా బయటకు తీస్తుంది అనమాట. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ ఈ వల ఏర్పడుతుంది. అంటే ఏమవుతుందమ్మా? ఈ ఫైబ్రిన్ ఏమవుతుందంటే దెబ్బ ఎక్కడైతే జరిగిందో ఆ వూండ్ సైట్లోకి పోయేసి ఒక వలను వేసేస్తుంది. వేసిన వెంటనే ఏమవుతుంది? ద బ్లడ్ సెల్స్ ఎంటాంగిల్ ఇన్ ద ఫైబ్రిన్ ఫైబర్స్ ఫార్మింగ్ ఎ క్లాట్. రైట్, సో ఆ వలలో పోయేసి ఏమవుతాయి? బ్లడ్ సెల్స్ అన్నీ చిక్కుకుపోతాయి. చిక్కుకుపోయిన తర్వాత బయటకు వచ్చేదానికి ఛాన్స్ లేదు కాబట్టి క్లాటింగ్ అన్నది ఆ విధంగా. మై పాయింట్, ద ఫైబ్రిన్ ఫైబర్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద wound and pull them together.
సో ఒక వూండ్ ఎక్కడైతే ఉంటుందో, సపోజ్ ఇది ఒక వూండ్ ఏర్పడినటువంటి ఏరియా అయితే ఈ యొక్క చివర్ల భాగంలో నుంచి ఒక నెట్ లాగా వలలాగా వచ్చేసి ఏం చేస్తుందంటే ఆ సెల్స్ అని ఎంటాంగిల్ అయిపోయేసి దాన్ని గట్టిగా పట్టుకొని హోల్డ్ చేయడం ద్వారా గడ్డ కట్టడం అనేది అర్థమైందా? రైట్. దిస్ straw yellowish colored fluid portion of the formation of the clot is called serum. సో మనకు బ్లడ్ గడ్డ కట్టిన తర్వాత పైన ఒక స్ట్రా కలర్ ఫ్లూయిడ్ అనేది ఏర్పడుతుంది, నీళ్ళగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే సీరం అంటారు. ఏమంటారు? సీరం, ప్లాస్మా, వీటన్నిటిని మీరు 9th క్లాస్ చదువుతారు అనమాట. సో బ్లడ్ క్లాట్ అయినప్పుడు బయట వచ్చేటువంటి పదార్థాన్ని సీరం అంటారు. బ్లడ్ క్లాట్ అవ్వకుండా దాని నుంచి సపరేట్ చేసేటువంటి దాన్ని ప్లాస్మా అంటారు. సో ఇవంతా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కూడా మన బాడీలో ఒక వైటమిన్ అనేది అవసరం. దట్ వైటమిన్ ఇస్ కాల్డ్ as the K వైటమిన్. వైటమిన్ కే ఎట్లా వస్తుంది మనకు? దాన్ని ఏమంటారంటే యాంటీ కోయాగులేటింగ్ వైటమిన్ అంటారు, యాంటీ హెమరేజిక్ వైటమిన్ అని కూడా అంటారు. ఇది ఏ విధంగా వస్తుందయ్యా అంటే ఏం తింటే వస్తుంది కదా? ఏం తింటే రాదనమాట. మన బాడీలో లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. The bacteria which is present in the large intestine is converting the food materials that we consume into vitamin K. అది వైటమిన్ కేగా మార్చి మన బాడీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇండిస్క్రిమినేట్లీ వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ యాంటీబయోటిక్స్ మన ఇష్టం వచ్చినట్టు వాడితే కానీ ఏమవుతుందంటే మన బాడీకి హానికరము. సో వీఆర్ నాట్ సపోజ్ టు కన్స్యూమ్ యాంటీబయోటిక్స్ అకార్డింగ్ టు అవర్ విష్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది. వెన్ దిస్ బ్యాక్టీరియా డైస్ దెర్ విల్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఆఫ్ వైటమిన్ కే టు అవర్ బాడీ. సో వైటమిన్ కే మన బాడీకి రాకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే ఏం చేస్తారంటే అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ సిజరింగ్, అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ సమ్ ఆపరేషన్స్, డాక్టర్స్ స్టార్ట్ ఇంజెక్టింగ్ దిస్ వైటమిన్ కే ఆఫ్టర్ టెస్టింగ్ ద బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎంత టైంకి క్లాట్ అవుతుందని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. క్లాటింగ్ టైం దాటుతా ఉందంటే కానీ ఏం చేస్తారంటే వైటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో వైటమిన్ కే ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్ కోయాగులేషన్ అంటే అర్థమైంది కదమ్మా. సో మన బాడీ పైన కట్ జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు, ఒక ఇంజరీ జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. ఆ బ్లడ్ ఫ్లో అయ్యే టైంలో మన బాడీలో ఒక థ్రోంబోకైనేస్ అనేటువంటి ఒక ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది. దిస్ థ్రోంబోకైనేస్ ఇస్ కన్వర్టింగ్ ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్. ఈ థ్రాంబిన్ ఎక్కడికి వెళ్తుంది? ది థ్రాంబిన్ యాక్ట్స్ ఆన్ ద ఇన్సాల్యుబుల్ ఫైబర్. మన రక్తంలో ఉన్నటువంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ని సాల్యుబుల్ ఫైబర్ పైన యాక్ట్ అవుతుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్గా మారుస్తుంది. దిస్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఈస్ గోయింగ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద వూండ్ అండ్ మేకింగ్ ఏ నెట్. అంటే వూండ్ యొక్క ఎడ్జెస్లోకి వేసి ఒక నెట్ని తయారు చేస్తుందన్నమాట. ఈ నెట్లోకి ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్ అన్నీ కూడా వచ్చి ఇరక్కబోయేసి అక్కడ క్లాటింగ్ అనేది ఏర్పడుతుంది. ఇంకా బయటికి బ్లడ్ అనేది పోకుండా ఆపేస్తుంది. స్టాప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనిషి సేఫ్ సైడ్, విల్ బి ఆన్ సేఫ్ సైడ్. సో ద టోటల్ టెక్నాలజీ, ద టోటల్ మెకానిజం ఆఫ్ ద బాడీ ఇస్ ఆసమ్. సో దేవుడు క్రియేట్ చేసినటువంటి ఇటువంటి మెకానిజం చాలా ఆసమ్ అనమాట. ఇట్ హ్యాస్ టు బి యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్గా. సో వైటమిన్ కే మన బాడీలోకి బాగా రావాలంటే ఏం చేయాలి? అనవసరమైనటువంటి యాంటీబయోటిక్స్ మనము తినకూడదు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్లడ్ సర్క్యులేషన్. ఓకే. సో వైటమిన్ కే డెఫిషియన్సీ జరుగుతుంది కదా, ఒక వ్యాధి వస్తుంది చెప్పాను. ఆ వ్యాధి పేరు ఏం పేరు అంటే హిమోఫిలియా అంటారు. రైట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద Vedas disease. ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద రాయల్స్ డిసీజ్ అని కూడా అన్నారు. విక్టోరియా క్వీన్ వంశస్థుల్లో ఈ వ్యాధి ఉందమ్మా, వంశపారంపర్యంగా కూడా పోతూ ఉంది కాబట్టి అది రాయల్స్ డిసీజ్ అని కూడా పేరు. రైట్. వీళ్ళలో వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంటుంది. సో ఉండడం ద్వారా ఏమవుతుంది? హిమోఫిలియా అనేటువంటి ఈ వ్యాధి వస్తుంది. వాట్ ఈస్ దట్ డిసార్డర్ కాల్డ్ యాజ్ ద హిమోఫిలియా. ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we are going to discuss about the transport system in the plants, not only in animals, even in plants also we can see the transport system. Thank you very much.